పేషెంట్ చాలామంది పెయిన్తో టక్కుని హాస్పిటల్లో డాక్టర్ దగ్గర ఎంటర్ అయ్యి హడావిడిగా పెయిన్ అంటారు, వాళ్ళు చేస్తారు, ఇది అవుతుంది. కొన్నిసార్లు ఏదైతే ఉందో పేషెంట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ పేషెంట్ అయినా కూడా వాళ్ళు ఏ ట్యాబ్లెట్స్ వాడుతున్నారో వాళ్ళ పంటి డాక్టర్కి చూపించడం కంపల్సరీ. మీరు పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అని అంటే వాళ్ళతో పాటు ఇంతకుముందు వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ కానీ, ఇంతకుముందు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్, అది బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, హార్ట్ కంప్లైంట్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఏ చిన్న ప్రాబ్లం అని అనిపించినా కూడా వాళ్ళు అడిగినా అడగకపోయినా అడుగుతారు, కంపల్సరీ మీ పంటి డాక్టర్ అడుగుతారు. బట్ మీరు మిస్ చేయొద్దు. అది 1% ఏముందిలే దీన్ని చెప్పడంలో తప్పేముందిలే, దాన్ని ఏం చెప్పడంలో దీనికి దానికి సంబంధం ఏముందిలే అని అట్లా మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కంపల్సరీ డయాబెటీస్ కానీ, హార్ట్ కంప్లైంట్ కానీ ఇవన్నీ కూడా టూత్కి ఇండైరెక్ట్గా రిలేటెడ్. మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు అనస్థీషియా, మీకు ఒకవేళ హార్ట్ డిసీజ్ ఉంటే లేదంటే డయాబెటీస్ ఉంటే అప్పుడు వాటి డోసెస్ మార్చాల్సి ఉంటుంది. సో లేదా పన్ను తీయాల్సి ఉండింది. హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వాడడం వల్ల, బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల బ్లడ్ గట్టగట్టదు. వాళ్ళు అది చెప్పలేదు అని అనుకోండి, మేము అడిగినా కూడా, సో అది ఏముంది లేని వాళ్ళు నెగ్లెక్ట్ చేసి మేము పన్ను తీసామంటే రక్తం ఆగదు అక్కడ. సో ఈ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏ ట్యాబ్లెట్స్ వాడుతున్నారో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కంపల్సరీగా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. ఇది కాకుండా చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే, ట్రీట్మెంట్ ఒకవేళ మేము ఏది చెప్పినా కూడా అది కంపల్సరీ వాళ్ళ కార్డియాలజిస్ట్ని, వాళ్ళ డయాబెటికాలజిస్ట్ని మేము చెప్పిన ట్రీట్మెంట్ని సో వాళ్ళతో ఒకసారి చెప్పి డబుల్ కన్ఫర్మ్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇంకా వాళ్ళకి చాలా 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 సేఫ్టీ.